మరి ఇంకో మాట చెప్పినారు, కేంద్రం చెప్పే బదులు దున్నపోతుకు చెప్తే మంచిగా ఉంటుందని. మేము కూడా అదే చెప్తా ఉన్నాం సార్. నీకు చెప్పే బదులు అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాక రైతులను అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతూ, ఇంకా మీరన్న దున్నపోతు అనే పదం వాడిరు, నేను అంతకంటే బాగా పడితే సభ్యత కాదని వదులుకుంటా ఉన్నాను. ఏక్ బావికు దూసరా బావి పైచంత చార్మినార్ కాడికి పోతే చెప్తారు, దొంగను తీసుకొచ్చి పోలీసు వాడు అంతా వాడే చెప్తాడు తాళం ఎట్లా దిగాలనేది. అట్లున్నది నీ నేచర్. మీది దున్నపోతు నిద్ర, మీది కుంభకర్ణ నిద్ర. 2015లో 3000కి జీవో ఇచ్చిన మీరు 2023 దాకా నిద్రపోయి లేచి వచ్చి ఇవాళ కేంద్రానికి చెప్పే బదులు దున్నపోతుకు చెప్తే బెస్ట్ అంటున్నావు. అసలు నీ SDRF నిధులలో నువ్వు ఇచ్చిన జీవోలోనే ఉంది సార్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఏడికేలు వస్తుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు చదవాలి. నిన్న మీరు రాహుల్ బొజ్జా గారితో సంతకం పెట్టి ఇచ్చినటువంటి జీవో అంటావో, ప్రొసీడింగ్ అంటావో, ఉత్తర్వులు అంటావో, దీంట్లోనే మీరు ఇచ్చిరు సార్. ఏమి ఇచ్చిరు దీంట్లో? ద సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్స్ 75% ఆఫ్ SDRF allocation for general category states and union territories and 90% for the special category states and union territories and northeastern states like Sikkim, Uttarakhand, Himachal Pradesh, Jammu and Kashmir. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద NDRF ఏర్పాటు చేసినప్పుడు 2005లో సెక్షన్ 48 సబ్ క్లాస్ 1 కింద భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి. నిన్న మీరు రాహుల్ బొజ్జా గారితో ఇచ్చిన దాంట్లో మీరు ఇంకొక మాట అన్నారు, ఇవాళ దాకా కేంద్రం రూపాయి ఇవ్వలేదు, కేంద్రం చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే అన్నారు. పాత వాటి గురించి నేను బోదలుచుకోలేదు. 2014 నుంచి చెప్తే 3000 కోట్ల రూపాయలని అక్షరాల కేంద్ర ప్రభుత్వం, సుమారు 3000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం అక్షరాల SDRF కింద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2014 నుంచి ఇచ్చింది. సరే 2014 నేను మర్చిపోయినా అంటాడేమో, కేటీఆర్ గారి కంప్యూటర్ పనిచేస్తుందో పనిచేయదో 2014 కానీ 2 ఏళ్ళదైతే కాపీలు ఉన్నాయన్నా, మీ కాపీలు కూడా ఇస్తా. దిస్ ఈజ్ ఫర్ 21-22 2021-2022 ఆర్థిక సంవత్సరానికి SDRF కింద భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు. దీంట్లో తెలంగాణ సీరియల్ నెంబర్ 24 దగ్గర తెలంగాణ అనే రాష్ట్రం ఉందన్న, ఈ కాపీ మీకు ఒకటి ఇస్తాను. అలొకేషన్ ఆఫ్ SDRF బై సెంట్రల్ గవర్నమెంట్ 359.20 కోట్లు. ఆర్థిక సంవత్సరం 21-22కి SDRF కింద కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటా 75% వాటా కింద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డబ్బులు 359.20 కోట్లు ఇచ్చారు. దీన్ని కంట్రిబ్యూటరీ కింద 25% కింద రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్లు ఇవ్వాలి. సార్ ఇచ్చింది పెద్ద తోలుగుడ్డు, ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. అవుట్ ఆఫ్ 120 crores కేంద్ర ప్రభుత్వం 359.20 కోట్లు ఇస్తే దీన్ని 2 సార్లు డివైడ్ చేసిండు. 179.60 అన్న దయించి గణాంకాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 359.20 కోట్లు 21-22కి ఇచ్చినాం. 75% సెంట్రల్ షేర్ కింద. స్టేట్ షేర్ ఎంత రావాలి? 120 కోట్లు రావాలి 25% కింద. స్టేట్ రూపాయి ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన 359.20 కోట్లని 2 సార్లు రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, రైతులు నష్టపోయినారని రిలీజ్ చేసిండ్రు. ఒకసారి 179.60, ఇంకొకసారి 179.60. అంటే కేంద్రం ఇచ్చిన 359.2 కోట్లని 2 సమానమైన ఇన్స్టాల్మెంట్లలో రైతులకు వంచిరు తప్ప రాష్ట్ర ప్రభుత్వం తనియాల్సిన 120 crores ఇవ్వలేదు. కమింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 ఈ సంవత్సరం SDRF కింద ఎంత రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం అంటే 377.60 కోట్లని తెలంగాణ రాష్ట్రానికి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలొకేట్ చేసినటువంటి 75% ఫండ్స్ 377.60 crores ని ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం అలొకేట్ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 125.60 crores రిలీజ్ చేయాలి. మొదటి ఇన్స్టాల్మెంట్ కింద మేమిచ్చిన 377 కోట్లలో సగం అంటే 188.80 కోట్లని
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు చూపెట్టింది తప్ప తన వంతు వాటా 125 crores లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు అన్నారు కదా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ లేదు, ఎస్డీఆర్ఎఫ్ లేదు, రూపాయి ఇవ్వలేదని చెప్పిండ్రు కదా. నేను చెప్తా ఉన్నా 2014 జూన్ 2 నుంచి ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చినటువంటి డబ్బులు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎక్కడన్నా పంట నష్టం జరిగితే, ఎక్కడన్నా వరద నష్టం జరిగితే మీకు ప్రొసీజర్ తెలియదని కాదు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ముందు కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారికి నివేదిక ఇస్తారు. చీఫ్ సెక్రటరీ గారు ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం అక్కడి నుంచి ఒక హై లెవెల్ కమిటీని పంపిస్తుంది. ఇప్పటిదాకా మీరు పంట నష్టం జరిగిందని 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు కేంద్రానికి నివేదికలు పంపించారు? ఉత్తరాలు కాదు, ఉత్తరం రోజు రాస్తాడు హరీష్ రావు కేటీఆర్, పనేం లేదు కాబట్టి పిఎస్లకు చెప్తే రోజుకో ఉత్తరం పోతుంది. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. ఇక పలానా జిల్లాలో పలానా మండలంలో పలానా కృష్ణ అనేట ఆయనది, పలానా రవీందర్ రెడ్డి అనేట ఆయనది, పలానా ఎల్లయ్య అనే రైతుది ఇంత నష్టం జరిగింది అని మీరు ఇప్పటిదాకా కేంద్రానికి పంపిన నివేదికలెన్ని, కేంద్రం ఇచ్చిన డబ్బులెన్ని, ఆ డబ్బులకి తిరిగి మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రా అంటే ఎస్ కేంద్రం నుంచి ఇన్ని నిధులు వచ్చినాయి, ఇక మేము పలానా రైతులకు వంచినాం కాబట్టి ఇంకా ఇన్ని డబ్బులు కావాలి అని మీరు ఏమన్నా ఇచ్చిండ్రా? ఇస్తే దాని మీద ఏమన్నా మీరు శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవి వాస్తవాలైతే, గణాంకాలు ఈ రకంగా ఉంటే అబద్ధాలనే ఎజెండాగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులని మసిపూసి మారేడుకాయ చేసేందుకు, బిడ్డ మీద వస్తున్నటువంటి అపవాదుల నుంచి ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేసేందుకు 2022 జూలైలో తిరిగిన పైసలే ఇయ్యని మీరు 2023లో మళ్ళొకసారి తిరుగుతూ అంతా తానేనని, కేంద్రం లేదని చెప్పేటువంటి రీతి లోపల మీరు చేస్తున్నటువంటి విధానం పూర్తిగా రాజకీయ కోణంలో చేసినటువంటి పర్యటన తప్ప మీకు రైతన్నల పట్ల ప్రేమ లేదని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల కింద కురిసినటువంటి వర్షంలో ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ రైతు ఎంత నష్టపోయిండు ఒక శ్వేతపత్రం వేయండి. 2014 జూన్ 2 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ నిధుల లెక్కల్ని శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచుండ్రి. రఘునందన్ అడిగితే నేను చెప్పాలని మీకు నామోషి అనిపిస్తే మీ వ్యవసాయ శాఖ మంత్రిని రమ్మనుండ్రి, లేదా వ్యవసాయ శాఖ కమిషనర్ తోటి మీ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టుండ్రి. నేను మా కేటీఆర్ సార్ అంతా చదువుకోలేదు, ఆయనంతా కంప్యూటర్లు తెలియదు నాకు, ఆయన చాలా ముచ్చట్లు చెప్తా ఉంటాడు. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ అని ఏమైనా వెబ్సైట్ ఉంటే రామన్నా కనీసం దాంట్లో నేను అప్లోడ్ చేపి. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ అని ఏమైనా ఉందా? అసలు ఉంటే దాంట్లో అప్లోడ్ చేయండి. ఏ రైతుకు ఏ సార్లు ఎన్ని పైసలు ఇచ్చినాం అనేది ఒకసారి అప్లోడ్ చేసి చెప్పుండ్రి. మళ్ళీ ఏమైనా కేటీఆర్ గారు అంటారు అన్ని కంప్యూటర్లకు నేనే బాధ్యున్నా అంటాడు. ఎవరి కంప్యూటర్లో లీక్ అయినా, ఎవరి కంప్యూటర్లో హ్యాక్ అయినా నాకేనా సంబంధం ఉంటాడు. కేటీఆర్ గారు మీకే సంబంధం ఉంటుంది. ఎందుకంటే మీరే చెప్పారు రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో నైతికత ఉండాలి, రాజకీయాల్లో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మేము మా ప్రభుత్వం 24/7 పేదల కోసం, తెలంగాణ ప్రజల కోసం రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్నామని గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అంటే ఏందో మీ ద్వారా కేటీఆర్ గారు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో మిస్టర్ కేటీఆర్ నీలాగా కంప్యూటర్లు, డబ్బాలు బాగా విదేశాలలో చదువుకోకుండా మీ నాయన ఎక్కిరిచ్చినట్టు కేంద్రంలో చదువుకునే వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు, ఈ దేశంలో తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు దురదృష్టవశాత్తు చనిపోయినారు. ఆ రోజు రైలుని లాల్ బహదూర్ శాస్త్రి నడిపేయడం రామన్న, దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నడిపేయలేదు. ఒక రైల్వే డ్రైవరే నడిపిస్తాడు. కానీ నేను మంత్రిగా ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖలో ఒక ప్రమాదం జరిగి కొంతమంది నా దేశ పౌరులు చనిపోతే నైతిక బాధ్యత అంటూ తీసుకుంటే నేనే తీసుకోవాలి అని రాజీనామా చేసినటువంటి శాస్త్రి గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజకీయాల్లో మీరు గొప్ప గొప్ప ఆదర్శాల గురించి వర్ణిస్తారు. అసలు శ్రీరామచంద్రుని కంటే గొప్ప పాలన మా హయాంలోనే జరుగుతుందని చెప్తారు మీరు. ఒకవేళ అదే నిజమైతే ఏడు రాష్ట్రంలో ఏడ ఎవరి కంప్యూటర్ హ్యాక్ అయినా రామన్నా, ఏడ ఎవరి కంప్యూటర్ లీక్ అయినా రామన్నా ఐటీ శాఖ మంత్రిగా నువ్వే బాధ్యత వహించాలి. అది నీ నైతిక రెస్పాన్సిబిలిటీ. దానికి అహంకారం పనికిరాదు, జర్నలిస్టులను బెదిరించడం పనికిరాదు,
దురుసుగా ప్రవర్తించిన అంతకంటే వానికి రాదు. అయినా ఆశపడడం మనది బుద్ధి తక్కువనేమో. ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే దూర గట్టు మీద మేస్తుందా? నాయన ఎట్లా తిడుతున్నాడో కొడుకు అట్లే తిడుతున్నాడు జర్నలిస్టులని. తెలంగాణలో ఇంకో సామెత కూడా చెప్తారు, ముంగట్ట ఆవులు ఎట్లా పోతే వెనుక నావలకి అట్లా పోతుంది. రాదనుకునేటోడు గట్ల పోతే యువరాజుకి ఇట్లా పోకపోతే ఎట్లా పోతాడన్న మీరు కూడా ఆశ్చర్యపోతారు జర్నలిస్టులు. ఇక ఇది వీళ్ళ అహంకారం, ఇది వీళ్ళ నైతికత. మాట్లాడితే ప్రెస్కి నోటీసులు ఇస్తాం, మాట్లాడితే రిపోర్టర్లు ఎత్తుకుపోతాం, మాట్లాడితే రాత్రిపూట దాడులు చేస్తాం, మాట్లాడితే కేసులు పెడతాం, మాట్లాడితే ఇంకేదైనా చేస్తాం. ఫోర్త్ ఎస్టేట్ కదా, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు? ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది, అహంకారం ఏంది? నీకేం సంబంధం లేకపోతే రామన్నా నిన్నెవరు పెట్టమన్నాడు ప్రెస్ మీటు? సంబంధం లేదు కదా, నువ్వెందుకు వచ్చినావన్నా? నా బూట్లు నువ్వెందుకు దొరుకుంటున్నావు? ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, ఓ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, వాటి పెట్టాలి కదా. నాకు తెలియదు చెప్పింది ఇంగ్లీష్లో, కాన్స్టిట్యూషనల్ బాడీ అంట, దానికే నడుతుందంట. దానికే నడిచేదానికి నువ్వెందుకు వచ్చినవే? టీఎస్పీఎస్సీ బూట్లలో నువ్వెందుకు కాళ్ళు పెట్టినవే రామన్నా? ఎవరు పెట్టమన్నాడు నిన్ను బూట్లు? ఎవరు దొరుకోమన్నాడు టీఎస్పీఎస్సీ బూట్లు? ఆ పక్కన కూర్చున్నావు కదా విద్యాశాఖ మంత్రి గారు, ఎందుకు మాట్లాడలేదు? అన్నిటికీ నీకెందుకు పెట్టానవన్నా? రాజు తర్వాత యువరాజు అనుకుంటావు కాబట్టి నిన్నే రాజీనామా చేయమని అడుగుతారు, నిన్నే నైతిక బాధ్యత వహించమని అడుగుతారు. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా అన్నిటికీ నేనే ముందుకు వస్తావు కదా అన్న, నాయన లేకపోతే నువ్వే నడుపుతావు కదా అసెంబ్లీని, అందుకని నిన్నే అడుగుతారు. ఆన్సర్ చెప్పే ఓపిక లేకపోతే, ప్రశ్న వినేటువంటి నైతిక బాధ్యత నీ మీద లేకపోతే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? మీడియా మిత్రులు ఎందుకు తిట్టాలి? ఎందుకు బెదిరించాలి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, చిన్నప్పుడు ఒక రాజు కథ చెప్తాడు. రాజు కోటలో బాగా భద్రమైనటువంటి సెక్యూరిటీ మధ్యలో ఉంటాడు. నాకేం కాదు, ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటాడు రాజు. కానీ రాజు పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువులు, పిల్లి, కుక్క, పక్షులు ఇట్లాంటివి ఒక రాత్రిపూట అన్ని భీకరంగా అరుచుకుంటూ బంధనాలు తెంచుకొని కోటలోంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బాగా తిండి పెడితే వీటి కొవ్వెక్కువ పారిపోతున్నాయి అనుకొని రాజు మంచిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు కోటలో. అర్ధగంట తర్వాత అర్థమవుతుంది భూకంపం వచ్చి కోట కూలిపోతుందని. అంటే వినాశకాలం వచ్చినప్పుడు మనం పెంచుకున్న కుక్క మీద మనకు విశ్వాసం ఉండదు, మనం పెంచుకున్న పిల్లి మీద మనకు విశ్వాసం ఉండదు, మనం చేసేటువంటి ఏ పని మీద కూడా మనకు విశ్వాసం ఉండదు. అందుకని పోయేగాలం దగ్గరకు వచ్చింది కాబట్టి అటు మీడియా అందిట్టుడు, ప్రశ్నలు అడిగిన వాళ్ళని తిట్టుడు, ఎవరిని పడితే వాళ్ళని దుర్భాషలాడు, అర్ధరాత్రులు ఎత్తుకపోడు. పోలీసు వాళ్ళనంటే వెహికల్స్ చెక్ చేసే కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చి ఆఫీసులో బంధించి కొట్టిర్రు అంట. చెక్ పోస్టులు పెట్టి బారికేడ్లు పెట్టి చెక్ చేస్తుంటారు వెహికల్. ఆడికి ఎత్తుకపోతుంటే ఒకడే పోలీసు వాడు ఉంటాడు ఆడ. ఆపి పోలీసు వాళ్ళు బండిని ఆపలేరా? కథ అల్లితే కూడా కొంచెం అంత మంచిగా ఉండాలి కథ. అందుకని దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎన్నికల సంవత్సరంలో చేస్తున్న ఈ ఎన్నికల స్టంట్ని తెలంగాణ సమాజం ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని, ముఖ్యమంత్రి గారు నిన్నొచ్చి మాట్లాడినటువంటి ప్రతి మాట ఓట్ల కోసం మళ్లీ అధికారంలోకి రావడానికి ఆయన అవలంబిస్తున్నటువంటి అడ్డదారిని, అడ్డ విధానాలని చూపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారికి రైతన్నల మీద ప్రేమ లేదని భారతీయ జనతా పార్టీగా మేము ఈ సందర్భంగా భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అన్న. అన్న రాజకీయం చేయను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు తెలుసు కదా, మీ అంత 78,000 పుస్తకాలు చదువుకున్న ఆయన అక్కడ ప్రధానమంత్రిగా లేడు కదా. మరి అట్లాంటప్పుడు ఇంతకుముందు ఎందుకు నివేదికలు ఇచ్చినావు? ఇప్పుడు నివేదిక ఇవ్వమని ఎవరు అడిగినరు? నీకు ప్రొసీజర్ తెలిసే మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావు అనేది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కేంద్రాన్ని అడగను అనేటోని ఎందుకు చెప్పాలి కేంద్రంతో నాకు సంబంధం లేదని? సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే కదా. గచ్చిబౌలిలో శ్మశానం అమ్మితే మన పైసలు రానే వచ్చాయి. మనకు శ్మశానం ఏదో ఏ భూమి అమ్మాల్లో కూడా తెలియనంత గొప్పగా పనిచేయబట్టే మన కంప్యూటర్లు. మీరు వచ్చి కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? అందుకని ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది తగదు. నీకు ఇష్టమున్నా కష్టమున్నా యూఆర్ ఏ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ అని మేము అనుకుంటా ఉన్నాం. మేము ఇవ్వాల్సినటువంటి ప్రతి పైసా మేము పంపుతా ఉన్నాం. పంపిన ప్రతి పైసకు లెక్క అడుగుతాం. ఆ లెక్కలు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చేటువంటి అదనపు సాయం రాదు అనేది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. సో ఇంత అహంకారం అనేది ముఖ్యమంత్రి గారికి తగదు. డెమోక్రసీ అర్థం ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొని పాలిస్తారనేది ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. నీకు బాగా చదువు వచ్చినా నువ్వు గదే ఎమ్మెల్యే, నాకు బాగా చదువు రాకుండా నేను కూడా గదే ఎమ్మెల్యే. 119 మందిలో చదువు చూసి, క్వాలిఫికేషన్ చూసి బీఫామ్లు ఇవ్వాలని లేదు. ఉంటే మరి ఎవరి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలో నిర్ణయించు. ఒక కొత్త చట్టం తీసుకురా. పిహెచ్డీలు చేస్తేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, కొత్తది తీసుకొస్తే అందరం ఫాలో అవుదాం. గట్లా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టుర్రి, పిహెచ్డీ చదువుకున్న వాళ్ళే మా పార్టీలో సభ్యులు కావాలి, పిహెచ్డీ చదువుకున్న వాళ్ళే మా పార్టీ నుంచి పోటీ చేయాలి.
మీరు ఆ రూల్ పెట్టుండ్రి, డెఫినెట్ గా మిగతా పార్టీలు కూడా స్వాగతిస్తాయి. ఏం చేస్తాయో చూద్దాం. గుజరాత్లో ఫసల్ బీమా యోజన అమలు చేయట్లేదు, తెలంగాణలో అమలు చేయాలని ఎన్నికలు రైతుల గురించి మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు బీజేపీ నాయకులు హరీష్ రావు అంటారు. అందుకని నేను తీసుకొచ్చిన వాళ్ళు పొద్దుగాలైతే గుజరాత్ తోటి కంపేర్ చేస్తారు, ఉత్తరప్రదేశ్ తోటి కంపేర్ చేస్తారు. కాబట్టి మీరు అడిగారు కాబట్టి చదివిపోతాయి, లేకపోతే చదవకపోతే. Ahead of the crucial Uttar Pradesh Assembly elections, the Yogi Adityanath government has allocated more than 535 crores to compensate the farmers against the crop loss owing to the floods and other natural calamities during the financial year 21-22. Anna. Coming to Madhya Pradesh, CM Chauhan told the farmers that the compensation amount of rupees 32,000 rupees per hectare for the crop loss of over 50% and 37,000 on the loss of cow or buffalo, 4,000 rupees on the loss of sheep or goat, 2,000 rupees for calf and 100 for the loss of each chicken hen would be given. Assistance would also be given to the damages to the houses from March 21 to 23. This is from the Madhya Pradesh. Coming to the Gujarat, Chief Minister Bhupendra Patel on Friday announced an assistance package to the tune of 630 crores for farmers to recover from the financial losses incurred due to the crop loss due to heavy rainfall in the year of Kharif season this year. The compensation for the loss of banana plantation has been kept at the rate of 30,000 rupees per hectare with a limit of 2 hectares. The release added 29th October 2022. అన్న ఈ మూడు కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ మూడు కూడా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలే అన్న. పక్కకు వస్తా, మహారాష్ట్రకు వస్తా. Maha government announces additional aid of rupees 755 crores for the crop losses due to rain. Maharashtra's government announced on Thursday that it will provide financial assistance worth rupees 755 crores to the farmers who lost crops due to the heavy rains. దీంట్లో కూడా మా జరంత భాగస్వామ్యం ఉంది పెట్టి మహారాష్ట్రను కూడా చెప్తా ఉన్నా. The Maharashtra government has sanctioned rupees 3,501 crores as compensation for the farmers who suffered losses during heavy rains and floods in different parts of the state as per of the government orders issued on Thursday. A compensation of rupees 13,600 crores, 13,600 per hectare will be given for the loss of non-irrigated crops. Rupees 27,000 per hectare for irrigated crops. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.